హై గాయ్స్, భర్తమాషేయులకు విజ్ఞప్తి. సినిమా చూసిన ఈ సినిమా ఎట్లుందంటే, ముందుగా మన రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చిందని అనుకోవాలి. చాలా రోజులు ఎక్స్పెరిమెంట్లు, మంచి మంచి డిఫరెంట్ సినిమాలు తీసిండు, కానీ అది వర్కౌట్ అవ్వలేవు. మళ్ళీ ఆయన పాత జోన్కే వచ్చిండు. కామెడీ ట్రాక్ రవితేజ గారు కామెడీ, సునీల్ గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, వీళ్ళందరూ కలిసి కామెడీ వండించారు. ఇన్ని రోజులు మనం సినిమాలలో రెగ్యులర్ గా చూసి కానీ క్రింజ్ కామెడీ లాగా ఉన్నాయి. ఈ సినిమా ఎట్లా ఉందంటే ఒక ఫ్రెష్ కామెడీ లాగా అనిపించింది. కొత్త డిఫరెంట్ సినిమా అని నేను చెప్పాను, కానీ రెగ్యులర్ కామెడీయే. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా చాలా నవ్వుకున్నారు. అండ్ హీరోయిన్స్ ఇద్దరు, డిపుల్ హయాతి, ఆశికా రంగనాథన్, వాళ్ళు కూడా బాగా చేసిరు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఫ్రెష్ గా అనిపించింది, మంచి కొట్టిరు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా కొట్టిరు. అండ్ ఫైనల్లీ మన డైరెక్టర్ తిరుమల కిషోర్ గారి గురించి మాట్లాడుకోవాలా. ఈయన నేను పర్సనల్గా కలిసిన, ఈయన ఇంత ఫన్ జనరేట్ చేసే సినిమా తీస్తాడని నేను అస్సలు అనుకోలేదు. అండ్ ఈ సినిమా మీద నాకు జీరో ఎక్స్పెక్టేషన్స్. ఈ సినిమా ఏం నడుస్తారు అని అనుకున్న పర్సనల్గా నేనైతే. అండ్ ఇంత ఫన్ కామెడీ బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు. డైరెక్టర్ గారిది రైటింగ్ బాగుంది, డైలాగ్స్ కూడా మంచి మంచి డైలాగ్స్ రాసుకున్నారు. అండ్ ఆర్టిస్ట్లను వాడుకోవడం, ఎక్కడ ఇలా ఎట్లా వాడుకోవాలనేది మనోడికి బాగా తెలుసు అనుకుంటా, మంచి వాడుకున్నాం. అండ్ మన డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు ఇంతకుముందు తీసిన సినిమాలు ఏంటంటే నేను శైలజ, రెడ్, ఉన్నదొకటి జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు, అంటే ఆల్మోస్ట్ అన్ని క్లాసిక్ సినిమాలు తీసిండు. ఈ సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే, మనం ఒక 200 ఖర్చు పెట్టి ఒక 2.5 గంటలు కూర్చున్నాం అనుకో, ఆ 2.5 గంటలు మనకు వర్త్ అనిపించాలి, ఎంజాయ్ చేయాలి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ అండ్ ఫుల్ నవ్వుకున్నాను నేను. ఒక డంషరాత్ గేమ్స్ ఉంటాయి, చాలా మంచిగా అనిపించింది కామెడీ అది కూడా. అండ్ మన రవితేజ గారిది డాన్స్ ఉంటుంది ఒకటి. ఇట్లాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైనా అనిపించింది. ఫుల్ టు ఫుల్ కామెడీ. సినిమా మొత్తం ఒక ఫన్ రైడ్ లాగా ఉంది. సో ఈ సినిమాకి నా రేటింగ్ అయితే 3.1 స్టార్. సో ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.